అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై శ్రీరామ్. దక్షిణ అయోధ్యగా ఖ్యాతిపొందిన భద్రాద్రి ఆలయ నిర్మాత శ్రీ కంచర్ల గోపన్న గారి జయంతి ఉత్సవాలు ఈరోజు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. నేలకొండపల్లిలో జన్మించినటువంటి కంచర్ల గోపన్న గారు ఇక్కడ తహసీల్దార్గా పనిచేసి రామాలయం అప్పటికి నిర్మాణం లేదు, నమ్మకకు దొరికినటువంటి విగ్రహాలని చూసి వాటికి పూజాధికారులు జరగని విషయం తెలుసుకొని ప్రజల వద్ద విరాళాలు సేకరించి ఇక్కడ ఆలయం నిర్మించడం జరిగింది. అటువంటి ఆలయంలో ఈరోజు వారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకోవటం, ఆ ఉత్సవాలకి నేను వచ్చి పాల్గొనడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా నేలకొండపల్లిలో కూడా జరిగేటువంటి ఉత్సవాలు నిన్న వెళ్ళి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాల్లో మరియు నేలకొండపల్లిలో జరిగే ఉత్సవాల్లో వారి వంశీయుడిగా పాల్గొని వారికి ఉడతా భక్తిగా వారికి నా వంతు పట్టు వస్త్రాలు సమర్పించి వారి సేవలో తరించడమే కాకుండా వారి యొక్క చరిత్ర కీర్తనలు ప్రాచుర్యం కోసం భక్త రామదాసు ట్రస్ట్ ద్వారా కీర్తన సీడీలు పంచడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి సహస్ర కళాశాల దాంతోపాటు ఆన్లైన్ జూమ్ ద్వారా కీర్తన ప్రాచుర్యం చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోయిన సంవత్సరం ఇక్కడ రామదాస పీఠం ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరిగాయి. ఆ విషయం కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని ద్వారా రామదాసుతో పాటు మిగిలినటువంటి రామదాస్ తర్వాత వచ్చినటువంటి దాసులందరి కీర్తనను బయటికి తీసుకురావాలని సంకల్పంతో జరిగిన ఈ కార్యక్రమం ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు కూడా నేను కృషి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కమిషనర్ గారికి వారికి కూడా నేను ఈ విషయం తెలియజేయడం జరిగింది. ఈ రామదాసు ఉత్సవాల్లో పాల్గొంటున్న అందరికీ కూడా భద్రాద్రి రాముని యొక్క అనుగ్రహంతో పాటు ఆ రామదాసు యొక్క అనుగ్రహం కూడా కలగాలని కోరుతూ ఉన్నాను. జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.